6 integration. Integration. ఇంటిగ్రేషన్ అంటే ఏం చెప్తాం అంటే ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం, లేదా ద యాంటీ డెరివేటివ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం, లేదా ద రెసిప్రోకల్ ఆఫ్ డెరివేటివ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం. అర్థమవుతుందని చెప్పింది. ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డెరివేటివ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం. ఇన్ని రకాలుగా చెప్పచ్చు మనం డెఫినేషన్ అనేది. సింపుల్ గా చెప్పాలంటే 1/, డిఫరెన్షియేషన్ ఉందనుకోండి అది ఇంటిగ్రేషన్ అయిపోతుంది అన్నమాట. 1/, ఇంటిగ్రేషన్ ఉందనుకోండి అది డిఫరెన్షియేషన్ అయిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? సరే చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్ చూడండి. let f of x comma g of x be two functions such that f dash of x equal to g of x అయింది అనుకోండి. f dash of x అనేది g of x అయితే అంటే f యొక్క డెరివేటివ్ అవ్వాలి, g of x అవ్వాలి. అప్పుడు then f of x is called, వినాలి జాగ్రత్తగా, f of x is called f of x g of x అనే టూ ఫంక్షన్ తీసుకుని f of x యొక్క డెరివేటివ్ g of x అయితే అప్పుడు f of x ని ఏమంటారట, is called యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్ ఆఫ్ f, అదే g ఆర్ కాల్డ్ యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్ ఇప్పుడు f of x f dash of x అనేది g of x ఈక్వల్ అయింది. అప్పుడు f of x ని ఏమంటాం అంటే మనం యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్ ఆఫ్ g of x అంటాం. g of x అంటాం. తర్వాత డెఫినెట్ ఇంటిగ్రల్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్. ఏమండి నెక్స్ట్ చూడండి, ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అంటే చూడండి, ఇప్పుడు మనం క్యాపిటల్ F అనేది f of x యొక్క డెరివేటివ్ అని అనుకున్నాం అనుకోండి. క్యాపిటల్ F of x అనేది f of x యొక్క యాంటీ డెరివేటివ్ అనుకుంటే అప్పుడు మనం f of x plus f of x plus c ని ఏమంటాం అంటే మనం యాంటీ, అది మన ఇంటిగ్రల్ డెరివేటివ్, అదే ఇండెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ f అంటాం. అర్థం కదా మీరు? చూడండి ఒకసారి. లెట్ క్యాపిటల్ F be the, లేదా క్యాపిటల్ F of x be the యాంటీ డెరివేటివ్ ఆఫ్ స్మాల్ f. యాంటీ డెరివేటివ్ ఆఫ్ స్మాల్ f of x, then ఇప్పుడు ఏంటంటే f of x plus c is called an indefinite integral of f, integral of f of x, and it is denoted by ఎలా డినోట్ చేస్తామంటే మనం ఇంటిగ్రల్ f of x dx ఈక్వల్ టు క్యాపిటల్ F of x plus c. అర్థమవుతుందా?
ఒక ఎఫ్ ఆఫ్ ఇది దీని యొక్క యాంటీ డెరివేటివ్ అవ్వాలి. యాంటీ డెరివేటివ్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఏమంటాం అంటే యాంటీ డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటాం, లేదా ప్రిమిటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటాం. అది అలాగే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది యాంటీ డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దాని అర్థం. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దాని అర్థం. అది మాట అలా అయ్యేలా ఉంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమంటాం అంటే ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. అది యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ని ఏమంటాం అంటే మనం ఇండెఫినిట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క యాంటీ డెరివేటివ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ని మనం ఏమంటాం అంటే మనం ఇండెఫినిట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తో డినోట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తో డినోట్ చేస్తాం. ఏమండి మరి ఇది ఎలా డిఫైన్ చేస్తాం అంటే మరి దీని వాల్యూ దేనికి ఈక్వల్? దీని యొక్క యాంటీ డెరివేటివ్ ఈక్వల్. దీని యొక్క యాంటీ డెరివేటివ్ ఎంత? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అర్థమవుతుందా? ప్లస్ సి. దీనే కదా మనం ఇండిఫినిట్ ఇంటిగ్రల్ అని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఇండిఫినిట్ ఇంటిగ్రల్ మనం ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తో. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దట్ ఈస్ integral f of x dx equal to capital F of x plus c, where c is the integral constant. ఈ సి ఏంటనేది మీకు చెప్తాను. ఫార్ములా చెప్పిన తర్వాత సమ్స్ చేసేటప్పుడు మీకు సి ఎందుకు వస్తుందని నేను చెప్తాను. ఓకేనా? అవి ఏం చెప్పకుండా చెప్పినా మీకు అర్థం అవుతుంది. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎఫ్ ని ఏమంటాం అంటే మనం ఇంటిగ్రెండ్ అంటాం. దేనికైతే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం దాన్ని ఇంటిగ్రెండ్ అంటాం. అర్థమవుతుందా? డివిడెండ్ అంటాం, తెలుసా? మీకు డివిజన్ అల్గారిథంలో చెప్పాను. డివిడెండ్ అంటే ఏంటి? దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్నే డివిడెండ్ అంటాం. అలాగే ఇక్కడ దేన్నైతే ఇంటిగ్రేషన్ చేస్తున్నామో దాన్నే ఇంటిగ్రెండ్ అంటాం. అర్థమవుతుందా? ఎక్స్ ని ఏమంటాం అంటే వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే విత్ రెస్పెక్ట్ ఏ వేరియబుల్ చేస్తున్నామో ఆ వేరియబుల్ అన్నమాట. అర్థమవుతుందమ్మా? చూడండి, ఇన్ indefinite integral f of x dx, f ని ఏమంటాం అంటే f is called integrand. ఏమండి? నెక్స్ట్ and x is called the variable of integration. ఏమో అదే విషయం. తర్వాత ఈసారి మనం ఫార్ములాలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఫార్ములా ఇందులో నేను ఏం చేస్తానంటే ముందు ఇంటిగ్రల్ x power n dx equal to x power n plus 1 by n plus 1. ఇక్కడ n అనేది ఏమవకూడదు అంటే -1 అవ్వకూడదు. అర్థమవుతుందా? ఫర్ n నాట్ ఈక్వల్ టు -1. ఏమండి? n ఈక్వల్ టు -1 అయితే ఎయిట్ పరిస్థితిని అడుగుతారు. కండిషన్ పక్కన ఉంటాడు, లేదంటే అది డిఫైన్ అవ్వదు. అర్థమవుతుందా? తర్వాత ఉండదు ఇంటిగ్రల్ 1dx ఈక్వల్ టు x అవుతుంది. ఇక్కడ ప్లస్ సి రాయిపోతే తప్పు, చాలా తప్పు, మార్కులు పోతాయి. ప్లస్ సి సి అనేది కాన్స్టెంట్ 1 పవర్ లో ఉంటుంది. 1dx అంటే x అండి. ఏట మాట్లాడు అవి 1 పవర్ లో ఉంటదేమో బస్. 1 పవర్ లో ఉండేటి 1 పవర్ n plus 1 అదే x పవర్ n plus 1 by n plus 1 అంతే. వేర్ c is a constant.
ఏమంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. నెక్స్ట్ ఇదేమో ఎక్స్ ప్లస్ సి. తర్వాత థర్డ్ మనకి ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఏమీ లేకపోతే ఈ ఉన్నట్టు మీకు తెలుసు కదా, ప్లస్ సి. ఏమా చెప్పాను కదా, లాగ్ ఎక్స్ బేస్ కి ఏమీ లేకపోతే ఈ ఉన్నట్టు. నెక్స్ట్ లాగ్ మోడ్ ఎక్స్ అండి. అంటే మాడ్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎలా ఉంచేసినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అయితే మాడ్ ఎక్స్ తీసుకోండి. తర్వాత అంటే లాగ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ రాకూడదన్న ఉద్దేశంతో మాడ్ తీసుకుంటాం అన్నమాట. అర్థమవుతుంది మీకు? లాగ్ ఆఫ్ డిపెండ్ అవ్వండి, చెప్పానా మీకు? చెప్పారు సార్. అయితే లాగ్ ఆఫ్ మాడ్ ఎక్స్ బేస్ సి ప్లస్. తర్వాత ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. ఇక్కడ ఏమవ్వాలంటే ఏ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, ఏ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఏ గ్రేటర్ దెన్ 0 అవ్వకపోతే ఇది ఏమవుతాయి, లాగ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చేస్తాయి. అలాగే ఏ నాట్ ఈక్వల్ టు 1 అయితే, ఏ ఈక్వల్ టు 1 అయిపోతే లాగ్ 1 0 అయిపోతుంది, ఎండింగ్ బై 0 అన్డిఫైన్డ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. మీరు ఫార్ములా చెప్పేటప్పుడు ఏం చెప్పక్కర్లే, మీరు నాకు ఇది ఒకటి చెప్తే చాలు అంతే. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది, ఎక్స్ అనేది రియల్ నెంబర్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి ఇక్కడ విషయం ఏంటంటే ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డెరివేటివ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం, లేదా యాంటీ డెరివేటివ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్పాను. అన్ని చెప్పాను కదా, చూడండి ఒకసారి. దీని డెరివేటివ్ కట్టండి, దీని డెరివేటివ్ కట్టండి. ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సికి డెరివేటివ్ కట్టండి ఒకసారి. మీకు ఒకసారి పేపర్ చెప్తాను. తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ పవర్ n డిఎక్స్ అని ఇచ్చాడంటే పవర్ నెత్తి మీద ఒకటి పెంచేయండి, ఆ పెంచిన వాల్యూ డినామినేటర్లో వేసేయండి, అంతే, ఇంకేమీ లేదు. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ బై 3. x³ by 3. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి, మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. అదే మనం 2 బై ఎక్స్ స్క్వేర్ అని 1 బై ఎక్స్ క్యూబ్ అని తీసుకుంటే తీసుకెళ్ళండి, పైకి తీసుకెళ్ళండి. మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ అని 1 బై ఎక్స్ క్యూబ్ అని తీసుకున్నాం అనుకోండి, తీసుకెళ్ళండి, ఇలా పైకి తీసుకెళ్ళండి. నెక్స్ట్ చూడండి, 7th 1 బై ఎక్స్ అయ్యింది. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ చాప్టర్ లో సమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. సమ్స్ చిన్నగా కనబడతాయి కానీ ఎక్కువ ఉంటాయి, చాలా సమ్స్ ఉంటాయి ఇందులో. చూడండి, ఇంటిగ్రల్ f dash of x by f of x dx equal to log mod f of x plus c. అలాగే 8th one ఇంటిగ్రల్ f dash of x by root f of x dx equal to 2 root f of x plus c. తర్వాత 9th one, here c is a integral constant. Integral constant. తర్వాత 9th one, f dash of x by root of x equal to అది అయిపోయింది. ఇంటిగ్రల్ f dash of x into f dash of x into f of x whole power n dx equal to f of x whole power n plus 1 by n plus 1 plus c. Next 10th one, integral e power x into f of x dx equal to e power x into f of x plus f dash of x dx e power x into f dash of x plus f of x dx equal to f of x dx equal to e power x into f of x plus c.
11th వన్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది మైనస్ 1 ఎక్స్ అయింది ఇంటిగ్రల్ f ప్లస్ ఆర్ మైనస్ g ఆఫ్ x ఈక్వల్ టు g ఆఫ్ x dx ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదు ఎందుకని సపరేట్ చేయమని దాని అర్థం. ఇప్పుడు రెండు ఫంక్షన్లు ఉన్నాయి, రెండింటికి కూడా మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంటిగ్రల్ f ఆఫ్ x dx ప్లస్ ఇంటిగ్రల్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రల్ g ఆఫ్ x dx ప్లస్ c నెక్స్ట్ ఇంటిగ్రల్ c ఇంటూ f dx cf ఆఫ్ dx c అంటే కాన్స్టెంట్, c ఇంటూ ఇంటిగ్రల్ f ఆఫ్ x dx కాన్స్టెంట్ బయటకు పంపించేస్తాం, వేర్ c is a constant ప్లస్ c ప్లస్ అంటే ఇంటిగ్రేషన్ అవ్వకుండా సి రాసాను అనుకుంటున్నారేమో మీరు, అంటే ఇక్కడ అయితే ఏ రాసుకోండి ఇది, ఎందుకంటే మళ్ళీ అది సి ఇది సి అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సి ఏ ఇస్ ది కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ అవ్వకుండా సి రాసాను అనుకుంటున్నారేమో, అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తామన్న ఉద్దేశం, అంటే అక్కడ మనకి ఇది ఫార్ములా కింద చెప్పారండి, అంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సి రాయాలి, ఈ కాన్స్టెంట్ ఉంది కదా అని చెప్పి సి మానేస్తారని చెప్పి చెప్పాను, అర్థమవుతుంది. ఎస్ ఈజ్ ఏ కాన్స్టెంట్. తర్వాత నెక్స్ట్ అంతే. ఇప్పుడు ఈసారి ట్రిగోనోమెట్రీకి వెళ్దాం అండి. ఇంటిగ్రల్ f డాష్ x dx ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ c కూడా చెప్పారు. అదే సరే, ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x dx ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ c. వెరీ గుడ్. అంటే ఇక్కడ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పడం కోసం చెప్పాను అది. సరే, తర్వాత ఇంకేమైనా ఉన్నాయమ్మా? అంతే తర్వాత చూడండి, ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్ టు మైనస్ కాస్ x ప్లస్ c. మనకు అక్కడ కాస్ x డెరివేటివ్ ఎంత? మైనస్ sin x. sin x ఇంటిగ్రేషన్ ఎంత? cos x మైనస్ కాస్ x. ఇక్కడ ఆ మైనస్ ఇలా పంపించేస్తాం కదా మరి. ఎస్ sin x డెరివేటివ్ మైనస్ కాస్ x అండి. ఇప్పుడు తీసేసుకున్నారు కదా ఫస్ట్ ది, చూడండి d బై dx ఆఫ్ sin x ఈక్వల్ టు ఏమవుతుంది, సారీ కాస్ x ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ మైనస్ sin x. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కావాలంటే dx లో పంపించండి, మైనస్ లో పంపించండి, మైనస్ కాస్ x ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin x dx. అర్థమైందా? ఎస్ అలాగే అక్కడ d బై dx ఆఫ్ sin x ఈక్వల్ టు కాస్ x, కాబట్టి ఇంటిగ్రల్ కాస్ x dx అంటే మాత్రం sin x వస్తుంది, ఇక్కడ మార్పు రాదు. అర్థమవుతుందా? ఎస్ అలా మాట చూసుకోండి. ఇంటిగ్రల్ cos x dx ఈక్వల్ టు sin x ప్లస్ c. నెక్స్ట్ అక్కడ మనకి tan x డెరివేటివ్ ఎంత? secant square x. ఇక్కడ secant square x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, tan x అవుతుంది. ఇంటిగ్రల్ secant square x dx ఈక్వల్ టు tan x ప్లస్ c. అలాగే 17 ఇంటిగ్రల్ అక్కడ మనకి cot x డెరివేటివ్ ఎంత? మైనస్ cosecant square x. ఇక్కడ cosecant square x ఇంటిగ్రేషన్ మైనస్ cot x అవుతుంది. ఇంటిగ్రల్ cosecant square x dx ఈక్వల్ టు మైనస్ cot x ప్లస్ c. అలాగే అక్కడ మనకి secant x డెరివేటివ్ ఎంత? secant x tan x. secant x tan x. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ secant x ఇంటూ tan x dx ఈక్వల్ టు secant x ప్లస్. అలాగే అక్కడ మనకి cot x డెరివేటివ్, cosecant x డెరివేటివ్ ఎంత? మైనస్ cosecant x cot x. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ cosecant x dx, cosecant x ఇంటూ cot x dx ఈక్వల్ టు మైనస్ cosecant x ప్లస్ c. ఏమండి ఈ విధంగా వస్తుంది. చూడండి సార్, ఈసారి ట్రిగోనోమెట్రీకి సంబంధించి అయిపోయినాయి కాబట్టి ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ సంబంధించి చూద్దాం. చూడండి అక్కడ మీకు sin ఇన్వర్స్ x కి డెరివేటివ్ ఎంత? 1 by square root of 1 minus x square. కాబట్టి 1 బై రూట్ 1 మైనస్ x స్క్వేర్ dx కి ఇంటిగ్రేషన్ ఇక్కడ
సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. లేదా దాన్ని మనం మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు మాట. చూడండి ఇదంతా 20th ఫార్ములా. చూడండి ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని అవ్వచ్చు, లేదా మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా అదే ఫార్ములా. అర్థమవుతుందండి. నెక్స్ట్ 21st చూడండి. 21st వచ్చేటప్పటికి ఇక్కడ ఈసారి మనం అక్కడ మనకి tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1/1 plus x squares. ఇక్కడ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి రాయలేదు మీరు చెప్పరే, ప్లస్ సి tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దీన్ని మనం మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని కూడా రాసుకోవచ్చు. తర్వాత సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? అక్కడ 1/mod x square root of x square minus 1. 1/mod x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ 1/mod x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు, లేదా మైనస్ కొసెకంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని కూడా రాయొచ్చు. సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి దట్ ఈక్వల్ టు మైనస్ కొసెకంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. 23rd మీరు ఇక్కడ గమనించండి, సి వచ్చిన చోట ప్రతి చోట మైనస్ వచ్చింది చూసుకోండి. అవునా? Yes sir. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈసారి హైపర్బోలిక్ ఫంక్షన్ అండి. హైపర్బోలిక్ ఫంక్షన్ సంబంధించి చూడండి. ఇంటిగ్రల్ అక్కడ సైన్ హెచ్ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? Cos hx. హైపర్బోలాలో మైనస్లు రావని చెప్పాను నేను, గుర్తుందా? అప్పుడు ఈ సైన్ కాస్ కి మాత్రమే. చూడండి ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. అలాగే ఇంటిగ్రల్ ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ తీసుకున్నాం అనుకోండి, సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి వస్తుంది, ఇక్కడ మైనస్ రాదు. అర్థమవుతుందా? Yes sir. తర్వాత మనకి అక్కడ tan హెచ్ఎక్స్ డిఎక్స్ కి ఎంత ఇంటిగ్రేషన్? అదే tan హెచ్ఎక్స్ కి ఎంత డెరివేటివ్? Secant x square x. కాబట్టి ఇంటిగ్రల్ సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు tan హెచ్ఎక్స్ ప్లస్ సి. అలాగే కాట్ హెచ్ఎక్స్ అంటే ఎంత అక్కడ? Minus cosecant h square x. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ కొసికెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్. తర్వాత నెక్స్ట్ అక్కడ సీకెంట్ హెచ్ఎక్స్ డెరివేటివ్ ఎంత? మైనస్ సీకెంట్ హెచ్ tan హెచ్ఎక్స్. దీనికి మైనస్ వస్తుందని గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు. ఇంటిగ్రల్ సీకెంట్ హెచ్ఎక్స్ ఇంటూ tan హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ సీకెంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. అలాగే కొసెకంట్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్, అదే కొసెకంట్ హెచ్ఎక్స్ డెరివేటివ్ ఎంత? Minus cosecant hx cot hx. కాబట్టి కొసెకంట్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కొసెకంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. తర్వాత 29th ఇప్పుడు ఈసారి ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ మీద చెప్పుకుందాం. ఏమండి ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ మీదే. ఆర్ ఇంకా రాయలేదు నేను. అర్థమవుతుందా మీకు? Yes sir. తర్వాత ఈసారి ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ మీద చెప్పుకోవచ్చు. చూడండి ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తేనేమో సైన్ ఇన్వర్స్, అదే మధ్యలో ప్లస్ వస్తే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. అర్థమవుతుందా? Yes sir. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంకోటి మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ట్రిగనోమెట్రీలో వస్తుంది, లేదా నేను కూడా చెప్పాను. సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని చెప్పుకున్నావా? డెరివేటివ్ చెప్పినప్పుడు చెప్పలేదా మీకు? అది డెరివేటివ్ అని కాదు, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఇలా కూడా రాయొచ్చు అని చెప్పి ఒక సమ్లో చెప్పాను, గుర్తుందో లేదు మీకు? yes sir చెప్పారు సార్. 3 ఫార్ములాలు చెప్పాను నేను. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ చెప్పాను, గుర్తుందా?
1/2 ఇంటూ లాగ్ 1 + x / 1 - x అని చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్ సార్. చెప్పానండి, 3 చెప్పానండి, సర్లేండి. మీరు అవసరమైనవి గుర్తుపెట్టుకుంటే అక్కలేని అన్ని పోతాయి. మీకు అక్కలేని ఎక్కువ అయిపోయినాయి కదా ఈ మధ్యలో, కాబట్టి అవసరమైనవి పోతాయి అంతే. సరే చూడండి, లాగ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - x² + 1 ప్లస్ అలాగే 30th చూడండి, ఇంటిగ్రల్ 1 ఇక్కడ చూడండి √1 - x² sin x ఇన్వర్స్ ఇప్పుడు చూడండి, దీని అర్థం ఏంటి? ఈ మైనస్ ఇక్కడ పంపించేసాం అనుకోండి, -1/√1 - x² అనే కదా. ఎస్ సార్. లేకపోతే పని చేయండి, మీకు ఎలా అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అవి కూడా రాసేసుకుంటారు, లేకపోతే ఇంకో 3 వస్తాయి సార్. బాగా ఇలా రాసేస్తారా లేకపోతే చూసుకోండి. ఇలాగ ఇది 1 2 కింద పెట్టేసుకుని ఇక్కడ, లేకపోతే ఇది 1 అని ఇది 2 కింద పెట్టేసుకుని అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంటిగ్రల్ -1/√1 - x² dx cos 1x ప్లస్ అలాగే ఇందులో కూడా 2 అని పెట్టుకుని ఇంటిగ్రల్ -1/1 + x² dx cot 1x ప్లస్ అలాగే ఇందులో కూడా మైనస్ అని పెట్టుకుని ఇంటిగ్రల్ -1/mod x × x² - 1 dx cosecant 1x ప్లస్ c. అదే మన మర్చిపోయాను, cosecant 1x ప్లస్ c. ఇలా రాసుకుంటారు, లేకపోతే గొడవ వదిలిపోతే. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ ప్లస్ వస్తేనేమో సైన్ టాన్ సీకెంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి, మైనస్ వస్తేనేమో ఈ వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి లాజిక్ ఏం చెప్తానంటే నేను అయితే పని చేయండి, ఇది 20 అన్నారు కదా, ఇది 21 కింద రాసుకోండి, ఇది 22 కింద రాసుకోండి, ఇది 23 అండి, ఇది 24 అండి, ఇది 25 అండి, నెక్స్ట్ 26 27 28 29 30 31 32 33. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈసారి √x² - 1 dx చూడండి ఒకసారి. నేను ఇది లాజిక్ ఏం చెప్తానంటే, ఈ -1 లోపల పంపించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? x² - 1 సార్ బ్లర్గా ఉంది సార్. బాగానే ఉందా ఇప్పుడు? సార్ 25th √x - d అని రాశారు సార్. ఏమా సార్ ఇప్పుడు చూడండి, ఈ మైనస్ లోపల పంపించారు అనుకోండి, మైనస్ లోపల పంపించేస్తే x² - 1 కదా అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది x² - 1 వచ్చినప్పుడు cos h ఇన్వర్స్ x అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. లాజికల్ అర్థమవుతుంది అది మాట విషయం. కాబట్టి ఇక్కడ చూడండి, దట్ ఈక్వల్ టు cos h ఇన్వర్స్ x ప్లస్ c. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే log x mod x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 1 ప్లస్ c. మీకు అప్పుడు చెప్పినప్పుడు కూడా ఒక విషయం చెప్పాను నేను, ఇక్కడ x² - 1 వచ్చింది యాజ్ టీజ్ గా ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ 1 + x² వచ్చింది, x² + 1 అని రాసామని చెప్పి అది కూడా చెప్పాను లేదు నాది. సరే నెక్స్ట్ తర్వాత 34th చూసుకోండి సార్. 34th ఇంకా మనం స్పెషల్ ఫంక్షన్ చెప్పేసుకుందాం. ఆ స్పెషల్ ఫంక్షన్ చెప్పేసుకుంటే మ్యాక్సిమం అయిపోయినట్టే, ఇంకేం లేదు. చూడండి స్పెషల్ ఫంక్షన్స్. ఈ రేటింగ్ ఎట్టుకోపోయినా పర్లేదు, కంటిన్యూగా రాసేసుకోండి అయితే బాబు, అవసరం లేదు. ఏదో మీకు వేరియేషన్ తీయడం కోసం పెట్టిన దాని నుంచి అవసరం లేదు. కాబట్టి చూడండి, ఇంటిగ్రల్ 1/x² + a² dx చూడండి ఇక్కడ
ఇక్కడ 1 ఉంటే ఏం చెప్తాం? tan ఇన్వర్స్ x అనే 1/1 + x² dx అంటే tan ఇన్వర్స్ x కదండి, ఇప్పుడే కదా చెప్పాం. ఎస్ సార్. ఏది ఇందులో కాదు, ఏది ఇంటికి 1/1 + x² dx ఇది ఫైల్ ఉంది. అవునా? ఎస్ అవునా? సార్. ఇంకో విషయం, ఇప్పుడు నేను ఇక్కడ a² కామన్ తీసాను అనుకోండి బయటికి, 1/a² ఇంటూ 1/x² + 1 అవుతుందా? సార్. అప్పుడు అది 1/a² బయట పెట్టేస్తే ఇది అది 1/1 + x² ఫామ్ లో ఉందనుకోండి, tan ఇన్వర్స్ x అని అప్లై చేయాలి. కానీ ఎక్స్ప్రెషన్ నాకు ఇక్కడ ఏముంది? x/a. ఎస్ సార్. మళ్ళీ ఇప్పుడు ఆ x/a డెరివేటివ్ కట్టామనుకోండి 1/a అవుతుంది. అది 1/1/a చేస్తే a అవుతుంది. ఆ a² లో 1 టైం క్యాన్సిల్ అయిపోతే 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a అవుతుంది. ఇంటిగ్రల్ 1/x² + a² dx = 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ తర్వాత 35th క్వశ్చన్, 35th ప్రాబ్లం అదే ఫార్ములా. ఇంటిగ్రల్ 1/x² - a² dx ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూసుకోండి. 1/2a log mod x - a/x + a + c. ఇక్కడ x² - a² ఉందంటే x - a అంటే x + a కింద రాయొచ్చు, మైనస్ ముందు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటిగ్రల్ 1/√a² + x² dx ఇది కూడా చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉంది? 1 + x² ఫామ్ లో లేదు. ఎస్ సార్. అంటే sin h ఇన్వర్స్ x అనుకున్నాం కదా అక్కడ మనం. కానీ ఇక్కడ a² తీసుకొచ్చాం అనుకోండి బయటికి, అప్పుడు ఏమవుతుంది? 1 + x/a² అవుతుంది. అంటే x ప్లస్ లో ఎంత ఉన్నట్టు? x/a ఉన్నట్టు. కాబట్టి sin h ఇన్వర్స్ x రావాల్సింది మనకి ఏమైనా వస్తుంది? sin h ఇన్వర్స్ x/a అని వస్తుంది. మరి ఇక్కడ డెరివేటివ్ చేయాలి కదా, డెరివేటివ్ చేస్తే 1/a వస్తుంది. 1/1/a అంటే a అవుతుంది. మరి ఇక్కడ బయటికి కామన్ తీసినప్పుడు a వచ్చింది కదా, 1/a ని a కి క్యాన్సిల్ అయిపోతే sin h ఇన్వర్స్ x/a ప్లస్ అర్థమైందా? ఎస్ సార్. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, ఇందాకనే చెప్పాను నేను. sin h ఇన్వర్స్ x అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఇదిగోండి log x + √x² + 1 అన్నాం కదా. కాబట్టి x ప్లస్ లో x/a రాసేయండి, రాసేస్తే ఇప్పుడు రాసే ఫార్ములా వస్తుంది x + √x² + a² a ప్లస్ తర్వాత 37 ఇంటిగ్రల్ 1/√a² - x² dx. ఇక్కడ ఏ లేదనుకోండి, 1 ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? sin ఇన్వర్స్ x అంటాం, అవునా? ఎస్ సార్. sin ఇన్వర్స్ x/a ప్లస్ తర్వాత 38 ఇంటిగ్రల్ 1/√x² - a² dx దీన్ని మనం cos h ఇన్వర్స్ x/a అంటాం, ప్లస్ లేదా log x + √x² - a² a ప్లస్ ఈ అంటాం. ఏమండి? ఇది ఏ ఇంటర్వెల్ మీద అంటే ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ a, ∞ మీద అంటాం. ఇంటర్వెల్ బట్టి మళ్ళీ వాల్యూ మారిపోతాయి. దట్ ఈక్వల్ టు మళ్ళీ దీన్ని మనం ఇంకో విధంగా ఎలా అంటాం అంటే -cos h ఇన్వర్స్ x/a అంటాం. ఈ ఇంటర్వెల్ మీద ఏమైనా గుర్తుపెట్టుకోకర్లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ప్లస్ అలాగే -log -x + √x² - a² a ప్లస్ c. ఇది ఎక్కడ అంటాం అంటే ఆన్ -∞, a అంటే పాజిటివ్ x యాక్సిస్, నెగిటివ్ x యాక్సిస్. తర్వాత 39th చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది చెప్పబోయేది. ఇంటిగ్రల్ √a² - x² dx a² ఇంటూ ఈ తప్పిది ఇలా కాదు, x/2 ఇంటూ √a² - x² ప్లస్ a² ఇంటూ సైన్, ఇక్కడ మైనస్ వచ్చిందంటే 1 - x² ఫామ్ లో ఉందంటే ఏమొస్తుంది? సైన్ ఇన్వర్సే కదా, కాబట్టి సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ తర్వాత 40th
ఇంటిగ్రల్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఇక్కడ మధ్యలో ప్లస్ వచ్చిందంటే సైన్ హెచ్ ఇన్వర్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సైన్ హెచ్ ఇన్వర్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ టీజ్ ఇక్కడ ఏముంది అదే వచ్చేస్తుంది. అక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మధ్యలో ప్లస్ వస్తుంది, ఇది కూడా ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఇక్కడ మైనస్ వస్తే సైన్ ఇన్వర్స్, ప్లస్ వస్తే సైన్ హెచ్ ఇన్వర్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్. అర్థమైందండి? ఎస్ సార్. అది తర్వాత 41 చూడండి. ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే, ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఆన్ ఏ కామా ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ వాల్యూస్ మాట ఇవి, ఏ కామా ఇన్ఫినిటీ అంటే కాన్ కదమ్మా ఇది, ఆన్ ప్లస్ ఇది గ్యాప్ ఇచ్చుకోండి. అలాగే ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ సి, ఇది ఆన్ మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఏ. ఇదండి. అలాగే ఇంటిగ్రల్ బై పార్ట్స్ అని చెప్పి ఉంటుంది ఫార్ములా, అది కూడా చెప్తాను. ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనొచ్చు, ఇంటిగ్రల్ బై పార్ట్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్, ఇక్కడ యువి అనేవి రెండు రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అండి. ఏమంటే యువి డిఎక్స్ ఈక్వల్ టు యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యు డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. అర్థమవుతుందండి? ఇది ఫార్ములా. లేదా దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు, ఇంటిగ్రల్ యువి డిఎక్స్ ఈక్వల్ టు యువి మైనస్ ఇంటిగ్రల్ విడియు. అలా కూడా మనం రాయొచ్చు, యువి మైనస్ ఇంటిగ్రల్ విడియు, అంతే. ఇలా కూడా రాయొచ్చు. వేర్ u, v are real valued differentiable functions. Real valued differentiable functions. ఇది వచ్చినప్పుడు మీకు చెప్తాను, సమ్స్ వచ్చినప్పుడు సమ్స్ వస్తాయి, ఆ సమ్స్ వచ్చినప్పుడు చెప్తాను. లియేట్ అని చెప్పి కండిషన్ ఉంటుంది, ఆ లియేట్ అప్లై చేసి చేయాలి. ఏమంటే హైలైట్ అంటారు, లియేట్ అంటారు, అది తీసుకున్నాం ఒకసారి. అమ్మా అయిపోయింది సార్. అక్కర్లేదు, ఫంక్షన్ ఏం అక్కర్లేదు.